తెలంగాణ రాష్ట్రంలో కూడా బలహీన వర్గాలకు సంబంధించిన 42% అమలుపరచడం కోసం యావత్ తెలంగాణ రాష్ట్రంలో బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కూడా ఇచ్చిన బంధు పిలుపుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా, మంత్రిగా జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి 20 మండలాలు, మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అన్ని వర్గాల ప్రజలు బంధుకు మద్దతు ప్రకటిస్తూ యావత్ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, అభిమానులు కూడా బంధును విజయవంతం చేయాలని చెప్పేసి బలహీన వర్గాల ఐక్యవేదికకు సంబంధించినటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బంధు పిలుపుకు పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఆ ఒక్క బంధును విజయవంతం చేయాలని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిస్తూ ఈ జిల్లాకు సంబంధించిన పెద్దలు జీవన్ రెడ్డి గారు, శాసనమండలి మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మంత్రిగా మేమందరం కూడా మరి ఇక్కడ శాసనసభ్యుడు సంజయ్ కుమార్, నరసింహరావు గారు, మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన జిల్లా ప్రజలందరూ కూడా మేము పిలుపునిస్తున్నాం, మనవి చేస్తున్నాం. ఎందుకంటే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో పాదయాత్ర సందర్భంగా ఎవరికైతే ఎంతైతే జనాభా లెక్క ప్రకారం వారికి హక్కు ఉండాలని చెప్పి ఇసుక హిస్సాదారి, ఇసుక భాగ్యదారి అని చెప్పి ఒక నినాదంతో కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన సందర్భంలో కూడా మన తెలంగాణ ప్రజలు ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యంలో మార్పు కోరుకొని ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా ప్రభుత్వం ఏర్పరచు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట యావత్ తెలంగాణ బలహీన వర్గాలకు న్యాయం చేయాలని ఒక సంకల్పంతో మన అసెంబ్లీలో 42% తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన సందర్భంలో జరిగిన ఈ పరిణామాలకు మన బీసీలకు సంబంధించినటువంటి ఐక్యవేదిక జాయింట్ యాక్షన్ కమిటీ మా హక్కు మాకు కావాలని చెప్పేసి వారి న్యాయమైన సమస్యలు ప్రజల ముందు పెట్టినటువంటి సందర్భంలో కూడా ముఖ్యమంత్రి గారు పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో కూడా మరి పెద్ద ఎత్తున బంధుని విజయవంతం చేయాలని చెప్పి జగిత్యాల జిల్లా ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మనవి చేస్తున్నారు.